హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటిట్యూడ్. సో మనకి టీఎస్ జెన్కో నుంచి ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చారు 31 మార్చ్ 2024 అని చెప్పేసి. సో మనకు ఆల్మోస్ట్ 44 డేస్ ఉందన్నమాట ఇప్పటికి. సో ఈ 44 డేస్లో ఏం చేయొచ్చో మనం చూద్దాము. సో ఎందుకంటే ముందు కొంతమంది 120 మినిట్స్ ఉన్న ఎగ్జామినేషన్ ఇప్పుడు ప్రజెంట్ 100 మినిట్స్కి చేంజ్ చేస్తారు కదా. సో రిమైనింగ్ ప్యాటర్న్లో ఏమైనా చేంజ్ ఉంటుందా, టఫ్నెస్లో చేంజ్ ఉంటుందా అని అడుగుతున్నారు. టఫ్నెస్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. ఆల్రెడీ జెన్కో ఎగ్జామ్ ఆఫ్లైన్లో ఈ విధంగా కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ 2015 క్వశ్చన్ పేపర్ చూడండి. సో సిమిలర్ మోడల్లోనే మనకి ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో ఈవెన్ కొంచెం టఫ్నెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అంటే ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ కూడా ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ 44 డేస్లో మనం ఏం చేయగలమంటే, సో గుర్తుపెట్టుకోండి, ఓకే, ప్రతి ఒక్క సబ్జెక్టు మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో కొత్తగా చాలా మంది స్టూడెంట్స్ తీసుకుంటున్నారు. ఓకే, ఎలక్ట్రికల్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, అలానే పవర్ ప్లాంట్కి సంబంధించి తీసుకునే వాళ్ళు. ఓకే, సో ఎక్కువ మంది తీసుకుంటున్నారు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఒక ఆర్డర్లో మనం ఫాలో అవుతేనే కంప్లీట్ చేయగలము. ఓకే, సో మీరు ఎలక్ట్రికల్ వాళ్ళైతే సో ఫస్ట్ ఒక టార్గెట్ లాగా 8 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోండి. ఓకే, సో 8 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోండి. సిమిలర్గా ఈసీ వాళ్ళైనా కానీ, ఓకే, సో 8 సబ్జెక్ట్స్ మీరు కంప్లీట్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఏవైతే ఎక్కువ వెయిటేజ్ మనకు ఉంటాయో, ఓకే, సో వెయిటేజ్ గురించి జనరల్గా సో మనకు సర్క్యూట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, సో కంట్రోల్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఓకే, ఒక అప్రాక్సిమేషన్ అనేది ఉంది. ఓకే, సర్క్యూట్స్ నుంచి 8 క్వశ్చన్స్ లేదా 7 క్వశ్చన్స్, కంట్రోల్ సిస్టమ్స్ నుంచి 8 లేదా 10 క్వశ్చన్స్, పవర్ ప్లాంట్ నుంచి 8 క్వశ్చన్స్ లేదా 10 క్వశ్చన్స్. ఓకే, అలానే పవర్ సిస్టమ్స్ నుంచి ఎలక్ట్రికల్ వాళ్ళకి పవర్ సిస్టమ్స్ నుంచి అరౌండ్ 8 or 10 క్వశ్చన్స్, మిషన్స్ నుంచి 8 or 10 క్వశ్చన్స్, మెజర్మెంట్స్ నుంచి 5 to 7 క్వశ్చన్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నుంచి 4 or 5 క్వశ్చన్స్. ఒక బేసిక్, ఓకే, అంటే యావరేజ్గా మనకు వచ్చే మార్క్స్ అన్ని తెలుసు. దీన్ని బేస్ చేసుకునేసి నేను ఇప్పుడు ఏవైతే సబ్జెక్ట్స్ చెప్పానో, ఓకే, సో వీటిని మీరు ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, సర్క్యూట్స్, ఓకే, సో సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఆర్ నెట్వర్క్స్. ఓకే, సర్క్యూట్స్ ఫస్ట్ చేయండి, నెక్స్ట్ కంట్రోల్స్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ చేయండి. ఓకే, సో పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ తర్వాత ఇది కంట్రోల్స్. ఓకే, ఇది సర్క్యూట్స్. ఓకే, సో కంట్రోల్స్, నెక్స్ట్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్. సో నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి సో మిషన్స్ ఆర్ పవర్ సిస్టమ్స్. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ని బట్టి పవర్ సిస్టమ్ కంప్లీట్ చేసినా పర్లేదు. సో తర్వాత మిషన్స్ 1 by 1 అన్నీ కూడా కంప్లీట్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 మిషన్స్ ఉన్నాయి కదా, ఎక్కువ సబ్జెక్ట్స్ అనుకోకండి. ఓకే, ఒకవేళ మీరు మధ్యలో షిఫ్ట్ అవ్వాలనుకుంటే 2 మిషన్స్ కంప్లీట్ చేసి నెక్స్ట్ సబ్జెక్ట్కి షిఫ్ట్ అవ్వండి. ఓకే, సో అనలాగ్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో అనలాగ్తో పాటు డిజిటల్ కూడా కంప్లీట్ చేసేయండి. సో ఇంకొకటి ఇక్కడ అనలాగ్తో పాటు డిజిటల్ కంప్లీట్గా ఇచ్చారు కదా, ఇక్కడ వెయిటేజ్ గురించి అడుగుతున్నారు. ఓకే, సో అనలాగ్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, డిజిటల్ నుంచి మనకి తక్కువ క్వశ్చన్స్ ఉండొచ్చు. ఓకే, సో జస్ట్ మా అనాలిసిస్ మాత్రమే అనమాట. సో డిజిటల్ నుంచి తక్కువ ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి మీరు అనలాగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, సో డిజిటల్ కంపల్సరీగా కంప్లీట్ చేయాలి. సో ప్లస్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కూడా కంపల్సరీగా. సో ఆప్ యాంప్ బేస్డ్ క్వశ్చన్స్ లేకుంటే బీజేటీ బేస్డ్ క్వశ్చన్స్ మనకి ఎక్కువగా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకే, ప్లస్ ఒక కాన్సెప్చువల్ క్వశ్చన్ కూడా ఇక్కడ మనకి ఇస్తారనమాట. ఓకే, సో ఇది అనలాగ్ ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్ మనం చేయాల్సినవి సో మెజర్మెంట్స్. ఓకే, సో మెజర్మెంట్ సబ్జెక్ట్. సో నెక్స్ట్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. సో నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో ఈ ఆర్డర్లో చేయండి. ఓకే, సో ఇక్కడ మెకానికల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ రాయలేదు అనుకోకండి. సో నెక్స్ట్ మీరు చేయాల్సినవి, ఓకే, ఫస్ట్ ఇవి చేసిన తర్వాతనే మీరు పార్ట్ బి గురించి ఆలోచించండి. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ నీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. నీకు 4 or 5 డేస్లో సర్క్యూట్ సబ్జెక్ట్ మన ఆన్లైన్ క్లాసెస్లో మీరు మ్యాక్సిమం 4 డేస్లో సర్క్యూట్స్ కంప్లీట్ చేయొచ్చు. సో 5 to 6 డేస్లో మీరు కంట్రోల్స్ కంప్లీట్ చేయొచ్చు. ఇట్లా ఒక ఆర్డర్లో పెట్టుకున్నారంటే సో మ్యాక్సిమం 40 డేస్లో అన్ని కూడా కంప్లీట్ అవుతాయి విత్ ప్రాక్టీస్. ఓకే, సో అన్ని కూడా విత్ క్వశ్చన్సే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మీరు ప్రాక్టీస్ కూడా అవుతుంది అక్కడ. ఓకే, సో ఆర్డర్. ఓకే, సో ఒక 8 సబ్జెక్ట్స్ని మనం ఫస్ట్ ఆర్డర్లో ఫాలో అవ్వాలి. అప్పుడైతేనే మనము ఎక్కువ స్కోర్ చేసేదానికి, కాంపిటీషన్లో ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, చాలామంది డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రిపరేషన్ అనేది చాలా డౌన్ అయిపోయారనమాట. సో అందుకనేసి ఎవరైనా కానీ ఇప్పుడు ఇంతకుముందు ప్రిపేర్ అయిన వాళ్ళైనా ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ప్రతి ఒక్క సబ్జెక్టు మళ్ళీ చేస్తున్నారు. ఓకే, సో అందరు స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత, ఓకే, నేను డిస్కస్ చేస్తున్నాను వీటి గురించి. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏమైతే డౌట్స్ అడుగుతున్నారో సో వాటి గురించి నేను ఇక్కడ ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ సిమిలర్గా ఈసీఈకి సంబంధించిన. ఓకే, సో ఫస్ట్ నెట్వర్క్స్ కంప్లీట్ చేయండి. సో నెక్స్ట్ కంట్రోల్స్. ఓకే, సో ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్ మనకు బేసిక్ ఉంటాయి, అలానే ఎక్కువ మార్క్స్ కూడా ఇస్తాయన్నమాట. ఓకే, సో అందుకని చెప్పేసి ఇదే ఆర్డరు. ఒకవేళ మీకు వేరే సబ్జెక్ట్స్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ అవే కంప్లీట్ చేయండి. ఓకే, సో మిమ్మల్ని ఎవరు ఆపరు. సో ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయండి. ఒకవేళ మీకు ఒక ఆర్డర్ కావాలంటే ఇదే ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో నెట్వర్క్స్, కంట్రోల్స్, దాని తర్వాత సో మనకి ఈడీసీ. ఓకే, సో ఈడీసీ కంప్లీట్ చేయండి.
చేయండి. ఈడీసీ తర్వాత అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేయండి. ఓకే, సో అనలాగ్ డిజిటల్ తర్వాత సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ చేయాలి. ఓకే, సో పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్. సో నెక్స్ట్ కమ్యూనికేషన్స్. ఓకే, సో కమ్యూనికేషన్స్ యాక్చువల్గా అయితే కమ్యూనికేషన్స్ మీరు ముందు చేసినా పర్లేదు. ఓకే, సో ఎందుకంటే ఎక్కువ మార్క్స్ అనేవి ఇస్తాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమ్యూనికేషన్స్ ఏవైనా ఎర్లీగా మీరు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీని తర్వాత సో బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఓకే, సో బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈ సబ్జెక్ట్స్ మనకి మెయిన్. ఓకే, సో దీని తర్వాత మనకి ఈఎంఎఫ్ సబ్జెక్ట్ కానీ సో లేకుంటే వేరే సబ్జెక్ట్స్ కానీ చేయండి. సో మనకి మెకానికల్ కంటెంట్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించినది సో మనకు తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ లేకుంటే బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి. సో మనకున్న స్ట్రెంత్. ఓకే, సో మీరు ఈసీ అయితే ఈసీ సబ్జెక్ట్స్ మన స్ట్రెంత్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ మన స్ట్రెంత్. ఓకే, సో అవే ఫస్ట్ చేసేదాన్ని ట్రై చేయండి. కొంచెం మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఈ 45 days అనుకునేసి మీరు ఫిక్స్డ్గా ఉండకండి. ఓకే, సో ఎందుకంటే సో మనం టైం అనేది 45 days ఉంది, 44 days ఉంది ఈ విధంగా అనుకుంటున్నామంటే సో మన ప్రెజర్ అనేది పెరుగుతుంది. ఓకే, ఫస్ట్ ముందు ఒక 8 subjects కంప్లీట్ చేయాలి నేను అనే టార్గెట్ పెట్టుకునేసి సో 1 by 1 చేయండి. అప్పుడైతేనే మీరు సో ఈజీగా గెట్ ఆన్ అయిపోవచ్చు అనమాట. ఓకే, సో ప్లస్ ఈ పార్ట్ బికి సంబంధించిన కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. ఓకే, సో పార్ట్ బి ఆల్రెడీ వెయిటేజ్ ఇది ఫిక్స్ అనమాట. ఓకే, సో పార్ట్ బిలో కరెంట్ అఫైర్స్ మనకి 4 questions వస్తాయి. సో అలానే కంప్యూటర్స్. ఓకే, సో కంప్యూటర్స్కి సంబంధించినవి సో 4 questions వస్తాయి. సో తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్, తెలంగాణ కల్చర్ హిస్టరీ అండ్ మూమెంట్. ఓకే, సో తెలంగాణ. ఓకే, సో తెలంగాణకు సంబంధించినవి 4 questions అనేవి వస్తాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, కంప్యూటర్స్, తెలంగాణ. సో అండ్ సిమిలర్గా యాప్టిట్యూడ్కి సంబంధించినవి అంటే న్యూమరికల్ అండ్ అబిలిటీ. ఓకే, సో మనకి యాప్టిట్యూడ్కి సంబంధించినవి సో 4 questions అనేవి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ 16 questions కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించినవి సో మనకి సో ఇంగ్లీష్కి సంబంధించినవి కూడా సో 4 questions అనేవి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ 15 marks తెచ్చుకోవచ్చు అనమాట. సో కొంచెం ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకుంటే. సో ఆల్రెడీ తెలంగాణకు సంబంధించింది మనము ఎక్కువగా చదివినామంటే సో టైం వేస్ట్ అనేది అవుతుంది. సో లిమిటెడ్గా. ఓకే, సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం ఆల్రెడీ యూట్యూబ్లో ప్రొవైడ్ చేసాము. 500 questions భాగంగా మనం తెలంగాణ హిస్టరీ, కల్చర్ వీటికి సంబంధించినవి ఆల్మోస్ట్ 150 questions మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాము. సో చూడండి, మీకు ఒకసారి క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఎక్స్ట్రాగా అవసరమైతే అప్పుడు మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో నేను చెప్తాను ఎక్కడి నుంచి చదవాలో. సో కంప్యూటర్కి సంబంధించినవి ఇక్కడ బేసిక్స్ అడుగుతారనమాట. స్టోరేజ్ డివైజెస్, అలానే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, అలానే మనకి సో ఎంఎస్ ఆఫీస్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా 4 కాన్సెప్ట్స్ నుంచి 4 అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. ఓకే, సో లైక్ ఇమేజ్ మిర్రరింగ్ కానీ. ఓకే, సో లేకుంటే సో ఏ విధంగా సో మనం 1 device టు ఇంకో డివైస్ సో వీడియో ఫార్మాటింగ్ చేంజ్ చేయడం కానీ ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్గా మనకి అడిగారనమాట. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమైనా ఉంటే సో దాని నుంచి ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకే, సో కరెంట్ అఫైర్స్లో మనకు అవార్డ్స్ నుంచి, అలానే తెలంగాణకు సంబంధించి ఎవరైనా పద్మ అవార్డ్స్ వచ్చినా కానీ. ఓకే, సో అటువంటి వాటి గురించి సో డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. సో వీలైతే స్పోర్ట్స్ నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, సో అవార్డ్స్ అలానే సో మనకి సో స్పోర్ట్స్కి సంబంధించినవి. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ ఇక్కడ ఉండొచ్చు. సో జనరల్గా ఎకనామీ బేస్డ్ కూడా మనకు 1 or 2 questions ఉండొచ్చు అనమాట. ఓకే, సో తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి జనరల్గా క్వశ్చన్ అడగకపోవచ్చు, కానీ అడగాలనుకుంటే సో 1 కరెంట్ అఫైర్స్ బేస్ మీదనే అడగచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ యాప్టిట్యూడ్కి సంబంధించి ప్రీవియస్గా మనకు జెన్కో, ట్రాన్స్కో అలానే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ కంపల్సరీగా చేయండి. సో సిమిలర్ మోడల్సే మనకి ఇక్కడ ఉంటాయి అనమాట. ఓకే, సో ఓన్లీ అరౌండ్ 10 topics అనేవి మనకు ఉంటాయి యాప్టిట్యూడ్కి సంబంధించినవి. సో ఒకసారి మీరు ప్రీవియస్గా జెన్కో, ట్రాన్స్కో అలానే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్స్లో ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి. ఆ కాన్సెప్ట్స్ నుంచే మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇంగ్లీష్ మీకు తెలుసు. సో జనరల్గా మనము 2 or 3 questions వరకు ఆన్సర్ చేసేయచ్చు. ఒకవేళ ఎవరికైనా అవసరమైతే సో ఏమేమి క్వశ్చన్స్ ప్రీవియస్గా అడిగారో చూసి వాటి గురించి నేర్చుకోండి. ఓకే, సో ఇది మనకి సో ప్రిపరేషన్లో పార్ట్ బికి సంబంధించింది. కానీ మొదట మీరు దీన్ని కాన్సన్ట్రేట్ చేయకండి. ఓకే, ఫస్ట్ మన టెక్నికల్ ఏవైతే చదువుతామో సో అదే మనకి ఎక్కువ మార్క్స్ అనేది ఇస్తుంది. ఓకే, ఇక్కడ మన నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఇక్కడ మీరు 60 marks నుంచి 65 marks వరకు స్కోర్ చేయగలిగే క్యాపబిలిటీ ఉందంటే ఇక్కడ మీకు ఒక 15 marks వరకు వస్తాయి. సో అప్పుడు మీరు సో మ్యాక్సిమం కాంపిటీషన్లోనే ఉండొచ్చు. అదేవిధంగా ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో కొన్ని ఎక్కువ రావచ్చు, కొన్ని తక్కువ రావచ్చు, అప్రాక్సిమేషన్ మాత్రమే. ఇదే ఆర్డర్లో ప్రిపేర్ అవుతాయి. సో మనం ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, లేకుంటే మెసేజ్ అనేది పెట్టండి. ఓకే, సో మ్యాక్సిమం మీకు కావాల్సిన గైడెన్స్ అనేది తీసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.